సో కాక ర్యాపిడో అయితే ఆన్ చేసిన, బండి స్టార్ట్ అయితే లేదు. పొద్దున కిక్ కొడదామంటే కిక్ సరిగ్గా లేదు. ఇది కాలుకు దెబ్బ తాకుతుంది. నమస్తే దోస్తులు, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఫీషియల్ శాండీ 1701. సో గైస్, ప్రజెంట్ టైం వచ్చి 6:04 అవుతుంది. రీడింగ్ వచ్చి 10,989 కిలోమీటర్స్ తిరిగింది. సో ర్యాపిడ్ అయితే ఆన్ చేసిన, రైడ్ పడగానే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. చలో, ఏంది ఏం కథ. ఆల్మోస్ట్ మనం దగ్గర ఎంత ఒక 2 వీక్స్ నుంచి అయితే రైడ్లు అయితే స్టార్ట్ చేయలేము. నార్మల్గా షార్ట్ వీడియోస్ అయితే డైలీ అప్లోడ్ చేస్తున్నా, లాంగ్ వీడియోస్ అయితే ఒక్కటి కూడా పోస్ట్ చేస్తలేను. సో ఈ రోజు నుంచి అయితే లాంగ్ వీడియోస్ అయితే కంటిన్యూ అయితే వస్తాయి. మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి కాక. మనం 1 lakh దగ్గరలో అవుతున్నాం. ప్రజెంట్ మన సబ్స్క్రైబర్స్ వచ్చి 81K. ఇంకొక 19K అయితే మనకి 1 lakh సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోతాం. కొంచెం ఇంతవరకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఇంకొంచెం సపోర్ట్ చేస్తే మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అండ్ 1 lakh దాటిన తర్వాత మంచి కంటెంట్ అయితే తీసుకుందాం, ఓకేనా? సో ముందుగా అందరికీ బిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్ 2024. ఎలా ఉన్నారో 25th ఇంకొంచెం మంచిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సో ఎవరైతే ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉన్నారో ఈ ఇయర్ అయినా సరే ఫైనాన్షియల్ ప్రాబ్లం మొత్తం క్లియర్ అయిపోయి ఫ్యామిలీతో టైం స్పెండ్ కానీ ఎంజాయ్మెంట్ కానీ అన్నీ చేసుకోండి, ఓకే? సో కాకు మెయిన్ రోడ్కి వచ్చినా కానీ ఒక రైడ్ కూడా చూపిస్తలే. ఏమో మళ్ళీ పడతాయో పడో నాకైతే డౌట్ ఉంది. మరి పడకపోతే పరిచయం అవుతుంది కదా. మనం మంచిగా ఆన్ చేసినాము, మరి ఇంకా పడతానే 10 నిమిషాలు అవుతుంది. కనీసం ఒక రైడ్ అయితే చూపిస్తలేడు వీడు. సర్లే, ఇక్కడ బస్ స్టాండ్ ఉంది, బస్ స్టాండ్ దగ్గర వెయిట్ చేసాం. రైడ్ పడగానే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. కాక 4 km రైడ్ అయితే యాక్సెప్ట్ చేసిన, పోయి కస్టమర్ దగ్గర పికప్ చేసుకుందాం. మరి ఏం చేస్తాం, ఇక లాంగ్ రైడ్ పడతలేవు కదా, ఇక మరి ఇదన్నా పికప్ చేసుకుందాం అని చెప్పేసి యాక్సెప్ట్ చేసిన. హలో భయ్యా, ఇక్కడ రెమెడీ హాస్పిటల్ లైన్లో వస్తున్నా అన్న. బస్ ఏ టైంకి వస్తుందా అన్న? సారీ బ్రో, క్యాన్సిల్ చేస్తా రైడ్. బస్సు వచ్చేంత వరకు వెయిట్ చేయాలంట. 20 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాడంట. దొరవ స్వామి నువ్వు. అయ్యా, నాకు అర్థం కాదు ఏంటంటే బస్సు వచ్చిన తర్వాత బుక్ చేసుకుంటే ఏమవుతుంది? బస్సు ఆన్ ద వే ఉండగానే మీరు బుక్ చేసుకోవడం ఎందుకు నాకు ఇప్పటికి అర్థమవుతలే. అదేమన్నా కరెక్ట్ టైంకి వస్తుంది బస్సు, ఫోన్ తెలుసు, క్యాన్సిల్ చేసుకున్నారు. మనకు వద్దు అలాంటి స్టంట్లు వద్దు. ఎందుకాక రైడ్లు పడతలేవు, ఏం పడతలేవు. నాకు తెలిసి నేను 2 వారాల నుంచి రైడ్ వస్తలేడని చెప్పేసి నాకు రైడ్లు వేస్తలేడు. ఏంది కొంపదీసి ఒక రైడ్ పడ్డది, అది కూడా కస్టమర్ పార్సల్ అంట. అతను వెహికల్ రాకనే ముందే నేను వెయిట్ చేయాలంట. అది క్యాన్సిల్ అయిపోయింది. అది క్యాన్సిల్ అయిపోయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక రైడ్ కూడా వాళ్ళలేదు. ఎంత మన 6:23 అవుతుంది. లైక్ మనం ఎప్పుడు 6:04కి ఎప్పుడు వచ్చినాం కదా, 20 minutes అవుతుంది. ఇంకా రైడ్ లేదు, ఏం లేదు. ఇట్లయితే ఎట్లా బిజినెస్ చెప్పండి, మీరే చెప్పండి. పోతే వారికి ఈరోజు మొత్తం టార్గెట్ కంప్లీట్ చేసా అని చెప్పేసి 600 పెట్రోల్ తెప్పించుకుంటే 4 points వచ్చింది. రైడ్లు లేవు, నా భూంగు లేదు. రైడ్లో అన్న పోతానన్నా కొంచెం సాటిస్ఫాక్షన్ అవుతుంటుంది, కానీ తెలుసుగా మన బల్బ్ ఎట్లుంటుందో. ఏం లేకపోయా, ఎట్లుండాలి 2025 అంతా మినిమం రైడ్లు కంప్లీట్ చేసేయాలి. కానీ ఏం చూసిరా, అన్నీ మూసుకొని పోతున్నా. మీరు అట్లా చేయకుండా కాకు, మీరు చేయండి. నేను ఇంకా అప్డేట్ ఏమి ఇవ్వలేను కదా యూట్యూబ్లో. 2025 అని చెప్పేసి వ్లాగ్ స్టార్ట్ చేసిన. మియాపూర్ సైడ్ రా, మరి మీరు ఇక్కడ సైడ్ పెట్టుకురు కాబట్టి లొకేషన్ కుకట్పల్లి సైడ్ అర్థం కాలే. పోవాల్సిన గుట్ట రోడ్ ఉందిగా, డ్రాప్ లొకేషన్. మరి లొకేషన్ ఎక్కడ ఉంది బ్రో? నేను ఎక్కడ సైడ్ ఉన్నాను? క్యాన్సిల్ చేయండి అన్న. నేను అక్కడ రావాలంటే మళ్ళీ 1.5 kilometer కావాలి నాకు. కాక
కస్టమర్ ఏమో నీకు ఇక్కడ సైడ్ పెట్టుకున్నాడు, ఎయిట్ సైడ్ టువర్డ్స్ కుక్కడపల్లి రోడ్కి పెట్టుకున్నాడు. కస్టమర్ నాకు రమ్మంటుంది ఎక్కడంటే మియాపూర్ రోడ్ సైడ్ ఇక్కడ రావాలంట. సో అక్కడి నుంచి ఇట్లా వచ్చేలోపు ఏమవుతుందంటే రైడ్ క్యాన్సిల్ చేసేస్తాడు 1 కిలోమీటర్ దగ్గరన అని చెప్పేసి. సో కస్టమర్ నుండి ఆడ క్యాన్సిల్ చేసుకుంటాడంట. సరే అని చెప్పి ఏం చేస్తాం, బ్యాడ్ లక్, క్యాన్సిల్ అయిపోయింది. అసలు రైడ్లు సరిగ్గా లేవు, ఏంది ఏం కథ, ఇట్లా అయితే ఎట్లా, పరేషాన్ అవుతుందిగా. సో కాక అన్నీ మూసుకొని ఇంటికైతే పోతున్నా. నాకు తెలిసి అయితే ఈరోజు స్టార్ట్ చేయడమే వరస్ట్గా స్టార్ట్ చేసినాం అనుకుంటా. 2025 అండ్ ఫస్ట్ వీడియో ఇలా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేను. ఓకే, ఎనీవేస్ మండే నుంచి అయితే స్టార్ట్ చేస్తా, మళ్ళీ మంచిగా కంటిన్యూ చేస్తా. ఓకే, కాకా రైడ్ పడతలేదని చెప్పేసి ఇంటికి వచ్చేసరికి ఒక రైడ్ అయితే వచ్చింది. పోయి కస్టమర్తో పికప్ చేసుకుందాం. 8 కిలోమీటర్స్ అంట. ఓకే, 8 కిలోమీటర్స్ అంటే మంచిగా వెళ్ళొచ్చులే. సరేనా, పోయి కస్టమర్తో పికప్ చేసుకుందాం. రోడ్ చూసిరా ఎంత మంచిగా ఉందో. గెలగల పారెటి గంగమ్మ తల్లే మల్లారేగడికి మమ్మించినాడంట. అట్లుంది వెళ్ళామండ పరిస్థితి. ఎప్పుడు చూడు ఈ రోడ్లో మొత్తం నీళ్ళు ఉంటుంది చూడు, ఎప్పుడు చూడు నీళ్ళే. ఇటు ఎట్లా పోతారు కాక, ఇది క్లోజ్ ఉంది, మొత్తానికి క్లోజ్ ఉంది కదా ఇది. నేను ఫోన్ కూడా రాదు కదా. కాక లొకేషన్కి వచ్చిన కస్టమర్ కాల్ చేస్తున్నా. హలో నా ఈ టెంపుల్ ఉంది కదా, టెంపుల్ దగ్గర అన్న కూర్చోను. 82 చేంజ్ కష్టం అన్నా. ఫస్ట్ టైం నువ్వే ఫోన్పే చేసా డైరెక్ట్ యాప్. అరే ఫోన్పే చేసా మీకు. సూరారం. ఓకే, థ్యాంక్ యూ బ్రో. సూరారం పికప్ 2.3 కిలోమీటర్స్ వచ్చింది. కష్టం, అన్నీ షార్ట్ రైడ్లు వస్తున్నాయి. లాంగ్ రైడ్లు కావాలి మనకి, లాంగ్. నేను వెనుక తెలియదు, ఇప్పుడు అదే ఏం లేవు. నా దగ్గర ఏం లేవు, నా దగ్గర ఇవే ఉన్నాయి. దగ్గర ఉన్నాయి ఏం లేదు. నార్మల్గా బిస్కెట్ ఇస్తున్నాం, ఆ బిస్కెట్ వద్దంట, దానికి వేరే బిస్కెట్ కావాలంట. ఈ షాప్లోనేమో వేరే బిస్కెట్ ఏం లేదు, మనకు వచ్చి ఆ బిస్కెట్ ఉంది, దాని కోసం ప్యాకెట్ తీసుకున్నా తినిపిద్దామని. ఏం చేస్తాం, తింటలేదు అది. కాగా నియర్ బై టిఫిన్ సెంటర్, ఇక్కడ హైలైట్ టేస్ట్ ఉంటుంది. ఎవరైనా వచ్చి తినండి, ఇక్కడ టేస్ట్ మాత్రం వేరే అంటే వేరే లెవెల్ ఉంటుంది. వచ్చి తినండి, ఇక్కడ మంచిగా టేస్ట్ ఉంటుంది. దోశ మాత్రం ఫేమస్. నేను ఒకటి దోశ ఉంది అంట ఇక్కడ.
యాక్చువల్లీ దోశ తీసుకుందాం అనుకున్నా, దోశ ఎందుకులే అని చెప్పి వడ తీసుకున్నా. వడ కూడా బాగున్నాయి, స్మూత్గా మెత్తగా. కాక మన బండి అప్పుడప్పుడు ట్రబుల్ వేస్తుంది కదా, అంటే మనకి సెల్ఫ్ ఎక్కువసేపు కొడితే స్టార్ట్ అవుతలేదు కదా. ఒకసారి షోరూమ్కి వెళ్దాము, షోరూమ్లో ఒకసారి కనుక్కుందాము ప్రాబ్లం ఏందని. ఒక్కోసారి సెల్ఫ్ కొడితే స్టార్ట్ అవుతలేదు అన్న. డౌనా? ఛార్జింగ్ పెట్టుకుంటే అయిపోతుందా? అట్లనే స్టాండ్ కూడా మనం స్టాండ్ తీసేస్తాం కదా, స్టాండ్ సింబల్ కనిపించేస్తుంది మళ్ళా. బోల్టా? ఏం కాదుగా. ఈ చైన్ కిట్ వచ్చిందా? చైన్ పోయింది మంది. చైన్ అడిగినా తెస్తే బాగుంటుంది అన్న వాళ్ళు, తెచ్చిరో తెలియరు. అన్న చైన్ వచ్చిందా? ఎక్స్ట్రీమ్, హీరో ఎక్స్ట్రీమ్ దగ్గర 1.5 month అని అనుకుంటా. అంతేనా? ఎందుకు అసలు దాన్ని అసలు అవునా? ఇప్పుడు వస్తాయా? ఈ వీక్లో వస్తాయా? చూస్తాం, ఈ రోజు అయితే రావాలా. ఓకే, వస్తే తెలుస్తుంది. ఆ చిన్న స్పాకెట్ 5 సార్లు పంపించాను 10. అంటే ఒక్కొక్కటి వస్తుంది అంటారు కదా. ఆ చైన్ ఆ 2 వస్తే సరిపోతుంది నాకు. సరే అన్న, కొంచెం చూడండి అది. థ్యాంక్స్ అన్న. ఒక్కొక్కటి పార్ట్స్ వస్తున్నాయి బండి. మన బండికి ఛార్జింగ్ పెట్టాలి. బండికి ఛార్జింగ్ అంటే లైక్ మన బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టాలి. మేబీ బ్యాటరీ డౌన్ ఉండొచ్చు అంటారు. దాంతోపాటు మన స్టాండ్ ఉంది కదా, స్టాండ్ది బోల్ట్ లూజ్ అయి ఉండొచ్చు, ఆ టైట్ చేయించుకున్నాడు. సో మనం ఇప్పుడు డైరెక్ట్ ఎందుకులే, సర్వీసింగ్ ఇష్టప్పుడు ఇవన్నీ చేయించుకుందాం. ఓకే.